ఆస్తి ఉండడం తప్పేం కాదు, లేదా పంటలు పండడం తప్పేం కాదు. ఆ పంటలు పండడానికి సహకరించింది దేవుడు కదా. అన్నీ కలిగి ఉన్న వ్యక్తి థ్యాంక్ యూ లార్డ్ అని ఒక మాట చెప్పుంటే అతని జీవితం మరొకలాగా ఉండేది. కానీ అతను ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా బాగా తిను, బాగా ఏం చేయాలా, త్రాగు, బాగా సుఖపడు. ఈరోజున సుఖం బాగా పెరిగిపోవడం వలన చెప్పండి రకరకాల అర్థాలు పెరుగుతున్నాయి. సుఖం పెరిగిపోయింది. ఒక కొటేషన్ నాకు బాగా ఇష్టం. సుఖము మనిషిని అతి సుఖమునకు, భోగము మనిషిని అతి భోగమునకు, నా ఇష్టము నష్టమునకు, కష్టము కర్త యొద్దకు నడిపిస్తుంది అన్నాడు దేవుని సేవకుడు. సుఖం మనిషిని ఎక్కడ నడిపిస్తుందట? అతి సుఖానికి. భోగము మనిషిని అతి భోగానికి నడిపిస్తుంది. నా ఇష్టమేమో నష్టానికి నడిపిస్తే, ఆ కష్టం ఎక్కడికి నడిపించింది? కర్త దగ్గరికి తీసుకొచ్చింది నన్ను. చాలాసార్లు భోగములు సుఖములు అనుభవించే పరిస్థితి. కొంచెం కలిగి ఉన్నప్పుడు, డబ్బు దేవుడిచ్చినప్పుడు, ఆస్తి ఇచ్చినప్పుడు కొంతమంది సుఖాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి ఒక భర్త షాప్కి వెళ్ళి మిక్సీ కొనుక్కుని వచ్చాడట. భార్యకి ఏదో చెప్దామని చెప్పి దగ్గరికి వచ్చాడు. భార్యమణి అన్నాడు. ఏంటండి నేను, ఈ రోజు నుండి మన ఇంట్లో సగం పని ఈ మిక్సీ చేసేస్తుంది అన్నాడు. చెప్పండి, మిక్సీ ఎంత పని చేసేస్తుంది? సగం పని చేసేస్తుంది అనగానే ఆమంది, 2 తెచ్చేపోయి 2 మొత్తం అయిపోను కదా అందంటారా. ఇలాంటి స్త్రీలు వీర మహిళలు లేరంటారా? ఉన్నారు. 2 తెచ్చేస్తారంట, మొత్తం పని అయిపోతుందంటే. మరి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈమె సోఫాలో కూర్చుని సీరియల్ వెంబడి సీరియళ్ళు, ఆఖరిగా రిమోట్ నొక్కడానికి కూడా ఇంకొకళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు అంత సుఖంలోకి వచ్చేస్తారు చాలామంది. జాగ్రత్త, బాగా సుఖం నేర్పిస్తే బాడీకి లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. అందును బట్టే కొన్నిసార్లు ఏం చేయాలి? బాడీని కదిలించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ నువ్వు స్త్రీ అయినా పురుషుడు అయినా అట్లీస్ట్ రోజుకి 40 నిమిషాలు ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. శరీరంలో ప్రతి కణము చాలా చక్కగా వర్క్ చేస్తుంది. అలా కాని పక్షంలో రోగాల నిలయం అయిపోతుంది నీ దేహం. కొంతమంది బాడీని కదిలించలేరు. అరే అబ్బాయి మెడ దగ్గర దొరుకుతుంది గోకరా అంటే కనీసం ఆ చెయ్యాల పట్టుకెళ్ళి ఆ గోక్కునే ఆ భాగ్యం కూడా ఉంది కొంతమందికి. ఎవరో వచ్చి దువ్వును బట్టి బర్రమని ఏం చేస్తూ ఉండాలా, చేస్తూ ఉండాలి. ఆ దుస్థితి ఎందుకు నీకు? రోజు కాసేపు పని చేయండి. స్త్రీలు, ఒకవేళ మీ భర్త మీకు ఎన్ని కొనిచ్చినా, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవెన్స్ ఏ ఉన్నా కానీ కాసేపు ఏదో ఒక పని చేయడానికి మీరు సిద్ధపడండి. అలా చేసినప్పుడు మీకు ఎమోషనల్గా బాగుంటుంది. ఆ తర్వాత శారీరకంగా కూడా శ్రమ ఉండడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. నైట్ చక్కగా నిద్ర పడుతుంది. సుఖం మనిషిని అతి సుఖానికి నడిపించేస్తుంది. ఈట్ అండ్ డ్రింక్ అండ్ బీ మెర్రీ. బాగా తిను, బాగా త్రాగు.